హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో పొన్నగంటి కారపొడిని అలాగే పొన్నగంటి పెసరపప్పుతో ఎలా చేయాలో చేసి చూపించాను. ఇప్పుడు కందిపప్పు కాంబినేషన్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పొన్నగంటి ఆకుని శుభ్రం చేసుకొని తర్వాత సన్నగా తరుక్కోవాలి. ఓ కప్పు కందిపప్పును కూడా తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఆకుని అందులో చేర్చుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు అలాగే కొద్దిగా కారం కూడా చేర్చుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దించే ముందు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి మార్చుకున్న తర్వాత వెల్లుల్లి, ఇంగువతో తాలింపు పెట్టుకొని ఇందులో కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే మన పప్పు తయారైపోయినట్టే. పొన్నగంటి ఆకు కంటికి చాలా మంచిదని తెలుసు కదా, కాబట్టి తప్పకుండా